జిన్నింగ్ మిల్లుల యజమానుల సమ్మెతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తిని విక్రయించేందుకు రైతులు మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తాము స్లాబ్ బుక్ చేసుకున్నాక ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సమ్మె చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధిక వర్షాలు, తగ్గిన దిగుబడి, సీసీఐ నిబంధనలతో నష్టపోయిన రైతులు కొనుగోలు కూడా నిలిపివేయడంతో సమస్యగా మారింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి రైతుల సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ రెడ్డి అందిస్తారు. జిన్నింగ్ మిల్లు యజమానులు నిరవధికంగా చేస్తుండేటువంటి సమ్మె కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఇబ్బంది పడుతుండేటువంటి రైతులు తర్వాత అధిక వర్షాల కారణంగా దిగుబడినటువంటి తగ్గినటువంటి నేపథ్యంలో పండినటువంటి కొద్దిపాటి పంటను కూడా అమ్ముకునేందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడడం పట్ల వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి జరుగుతుండేటువంటి యొక్క సమ్మె కారణంగా లారీల ద్వారా తర్వాత ట్రాక్టర్ల ద్వారా వచ్చినటువంటి యొక్క పత్తి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో వాళ్ళంతా కూడా ఇక్కడనే చలికి రాత్రంతా కూడా పడిగాపులు కాసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం వనపర్తి జిల్లాలో ఉండేటువంటి యొక్క వెల్టూరు దగ్గర ఉన్న ఎస్ఎస్వి అనేటువంటి ఒక మిల్లు దగ్గర ఉన్న ఈ మిల్లుకు సంబంధించినటువంటి ఒక జిన్నింగ్ మిల్లో సీసీఐ కేంద్రానికి సంబంధించినటువంటి దాంట్లో నిరవధిక బంద్ నిర్వహిస్తున్నామనేటువంటి ఒక బోర్డు కూడా ఇక్కడ తగిలించినటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క సీసీఐ పెట్టినటువంటి నిబంధనలు తమకు గుదిబండగా మారాయని చెప్పి ఓవైపు ఈ యొక్క జిన్నింగ్ మిల్లుకి సంబంధించినటువంటి యజమానులంతా కూడా చెప్తుంటే రైతులు మాత్రం వాళ్ళకు ఉండేటువంటి నిబంధన ఉంటే తాము మాత్రం పండించినటువంటి దాన్ని అమ్ముకోవడానికి ఈ రకమైన ఇబ్బంది పడడం పట్ల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతున్నారు, వాళ్ళని అడగని చెప్పి మీకు ఈ యొక్క కొనుగోలు నిన్నటి నుంచి పెంచిపోవడం వల్ల ఏ రకమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? గత సోమవారం అనగా పోయిన వారము మేము వచ్చేసి నిన్నటికి 17వ తారీఖు స్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. మేము శనివారం రోజు రాత్రి అండ్ ఆదివారం ఉదయం తెల్లవారుజామున బండ్లు లోడింగ్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మేము వచ్చి గత 3 రోజులు అయ్యింది. మేము ఇక్కడికి వచ్చేంత వరకు మాకు ఇక్కడ కంపెనీ బంద్ చేస్తున్నామనే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. మేము బండికి వచ్చేసి దాదాపు 20 నుంచి 30 వేలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చినాక మేము బంద్ చేస్తామని చెప్పేసి రాత్రి 8 గంటలకు బోర్డులు తగిలిస్తే మేము ఆ టైంలో ఎక్కడ పోతాం? దాన్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి రాకుంది. మాకు చాలా నష్టపోతున్నాము. తిండికి కానీ ఇంట్లో వాళ్ళని ఇడిచిపెట్టి మేము 3 రోజులు 4 రోజుల నుంచి ఇక్కడే పడిగాపులు కాయడం అంటే చాలా ప్రాబ్లంగా ఉంది. మేము కనీసం మేమేమీ అనట్లేదు, మాకు కనీసం మా ఉన్న స్లాట్లన్నా అంటే స్లాట్లు క్యాన్సిల్ చేసుకోండి, మిమ్మల్ని ఎవరు దొక్కమన్నారు, ఇంత దూరం ఎవరు రమ్మన్నారు, పక్కన ఎవరైనా కొంటే మేము కొంటాము, ఆ టైప్లో మాట్లాడుతున్నారు. ఈరోజు ఏమంటున్నారంటే పక్కన మిల్లులు కొన్నారు కదా, మీరు కూడా కొంచెం మమ్మల్ని సహకరించి, మావి ఉండేది 10 బండ్లు ఉన్నాయి, గత 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం కదా, 10 బండ్లే కదా దింపుకోండి అని అడిగితే ఇది వచ్చేసి మిల్ అసోసియేషన్ నుంచి స్ట్రైక్ చేస్తున్నారు, మేము దింపుకోము అని చెప్పి ఎలాంటి ఈ మార్కెట్ వీళ్ళు మిల్లింగ్ వాళ్ళు కానీ వీళ్ళు సీసీఎస్ తరఫున కానీ ఎవరు మాకు ఎలాంటి సమాధానం చెప్పట్లేదు. ఈ స్లాట్ పెట్టడం వల్ల మాకు నెత్తినొప్పి అయిపోయింది. దీనికి స్లాట్ బుక్ అయితే లేదు. పత్తి రైతులు ఎవరి రైతు ఉండో ఆ రైతుకు ఏవో గారు రాసి ఇచ్చిన తర్వాత పట్టవిన ఎంత ఉందో అదే పత్తి రైతు ప్రకారంగా అట్లా ఇచ్చడం మంచిదని మేము అంటున్నాం. ఈ 10 క్వింటల్ మేము 4 రోజులు అయింది సార్, ఇక్కడనే ఉన్నాం. లోకల్ ఒకసారి క్యాన్సిల్ అయింది, మళ్ళీ క్యాన్సిల్ అయితే మళ్ళీ స్లాట్ బుక్ అయితే లేదు. అట్లా తిప్పలు అవుతుంది. ఈ స్లాట్ అనేది ఎత్తేస్తే బాగుంటుంది. అది ఈ 3-4 దినాల మేము కూడా వచ్చి ఇవి ఎకరకు 12 క్వింటాలు చేస్తే బాగుంటుంది. 7 క్వింటాలు చేసినాక చాలా తిప్పలైంది. 3-4 దినాలు వచ్చి లోడ్ చేసుకున్నట్టు నిన్న అల్లంపూర్ వాళ్ళు కాల్ చేసుకున్నారు, చేసుకుంటలేరు. నిన్న అల్లంపూర్ సైడ్ అక్కడ కాల్ చేసిండ్రట 2 మిల్లులు. ఈయన దగ్గర లోకల్ పేరూరు 8-10 కిలోమీటర్లు. 3 దినాలు తొక్కొచ్చి ఆపినాం. స్లాట్ ఉంది, అంత ఉంది, క్యాన్సిల్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేయాలి పత్తిని? లేదంటే ఇక్కడ రోడ్డు మీద ఈయన పోసి అటు పెట్టిపోతాం. పత్తిని తీసుకుపోయి ఏం లాభం లేదు, ఖర్చులు డబల్ అవుతాయి. పత్తిని ఈయన పోసి అటు పెట్టి పడేస్తాయి. అలా ఉండేటువంటి రైతుల యొక్క ఆవేదన, ముఖ్యంగా రైతులు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సీసీఐ పెట్టినటువంటి నిబంధనల ప్రకారం కేవలం 7 క్వింటాలకు సంబంధించినటువంటి పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామంటే తాము పండించినటువంటి మిగతా పత్తిని ఎక్కడ అమ్ముకోవాలనేటువంటి విధంగా వాళ్ళు చెప్తుంటే, మరొక వైపు మిల్లర్లు మాత్రమే ఈ యొక్క సీసీఐ పెట్టినటువంటి నిబంధనలు ఏవైతే L1, L2, L3 ఈ విధమైనటువంటి కేటగిరీలుగా విభజించడం వల్ల తాము 2 నెలల పాటు తమ యొక్క వంతు వచ్చేంత వరకు, ఉదాహరణకు L5లో L6లో ఉండేటువంటి మిల్లులు L1, L2 తర్వాత తమ కొనుగోలు చేస్తారు కాబట్టి అంతవరకు మేము ఏం చేయాలనేటువంటి విధంగా వాళ్ళు ఈ నిబంధనలు ఎత్తియాలనే డిమాండ్ చేస్తుండే నేపథ్యంలో మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి యొక్క 30 యొక్క సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడ చూసినా ఈ యొక్క వాహనాలంతా కూడా బార్లు తీరినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ముందస్తు సమాచారం తమకు ఇవ్వకుండా నివేదిక సమ్మె చేయడం వల్ల తాము ఇప్పటికే యొక్క యాప్లో ఏదైతే నమోదు చేసుకున్నామో, స్లాట్ బుక్ చేసుకున్నామో ఆ నిబంధనల ప్రకారం మేము వచ్చాము కాబట్టి ఇట్లా 2 రోజులు 3 రోజుల పాటు ఇక్కడ ఉంటే అదనపు భారం అవుతుంది, చలికి తాము ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం ఒక పరిష్కారం
పరిష్కారం చూపి తమ యొక్క పండించినటువంటి మొత్తం పత్తిని కొనుగోలు చేయాలనే డిమాండ్ రైతుల నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, వనపర్తి నుంచి.